పాకిస్తాన్‌కు ఒకవేళ వారం రోజుల పాటు వాళ్ళు పోరాడొచ్చు గానీ, వాళ్ళిప్పుడు 2 అణ్వస్త్ర దేశాలనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అవును. వాళ్ళ దగ్గర అత్యాధునిక ఆయుధాలే, మనకు అంతకంటే కూడా మెరుగైనటువంటి క్షిపణులు, ఇతర ఆయుధాలు ఉన్నాయి. అయితే ఇది ఆయుధాలతో తేల్చుకోవాలన్నా, ఆధునిక ప్రపంచంలో ఒక స్వతంత్రంగా దేశాలుగా ఏర్పడిన తర్వాత ఎవరిదైన రీతిలో వాళ్ళు అభివృద్ధి చెందాలా, అక్కడి ప్రజలకు, ఇక్కడి ప్రజలకు మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, దారిద్ర్య నిర్మూలన, ఇలాంటి ఒక మానవాభివృద్ధి, విద్య, వైద్యము ఇలాంటి సౌకర్యాలు మెరుగుదలపైన దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి ప్రభుత్వాలు, పాలకులు, మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థికంగా తీవ్రమైన దుస్థితులు ఎదుర్కొంటూ దివాలా స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అవును. ఈ తరుణంలో మరి పాకిస్తాన్‌కి పక్క దేశాలు కొన్ని ఎవరైనా ఒకటి రెండు దేశాలు ఏమైనా ఇస్లామిక్ ఒక సంఘీభావం తెలిస్తే ఆశ్చర్యం లేదు. కానీ మెజారిటీ దేశాలు మరి ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ మత దురహంకారపూరితమైనటువంటి ఉగ్రవాద దాడులను యావత్ ప్రపంచం ముక్త కంఠంతో ఖండిస్తున్నది. మన దేశ ప్రజలు ముఖ్యంగా ఎవరైతే కాశ్మీర్ మాదని పాకిస్తాన్ ఏ విధంగా చెబుతూ ఎప్పుడు ఇన్ని యుద్ధాలకు కార్గిల్లో కూడా వాళ్ళు దురాక్రమణకు పాల్పడినారు. ముంబైలో తాజ్ హోటల్ పైన దుర్మార్గంగా దాడి చేసి అమాయకులను హతం చేసినటువంటి విషయము 200 మందికి పైగా మరి ప్రజలు, అమాయకులు, అదేవిధంగా ఎందరో దేశభక్తి కలిగినటువంటి పోలీసు అధికారులు కూడా అప్పుడు మరణించినటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి మొత్తం పాకిస్తాన్ చరిత్ర అంతా దురాక్రమణ చరిత్ర అనేది మనం గుర్తించక తప్పదు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్కు పదే పదే కవిస్తూ ఉంటే ఈ విధమైన దుర్మార్గపూరితమైనటువంటి దేశంలో, ఎందుకంటే కాశ్మీర్ ప్రజలు 370వ అధికారం రద్దు తర్వాత కాశ్మీర్ ప్రజలకు, ఇతర దేశ ప్రజలకు, ఇతర భూభాగాల నుంచి, మన రాష్ట్రాల నుంచి రాకపోకలు పెరిగినాయి. కాశ్మీర్కు మన అన్ని రాష్ట్రాల నుంచి అన్ని వర్గాల ప్రజలు వెళ్ళి అక్కడి కాశ్మీర్ సౌందర్యాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉన్నారు. అక్కడ కాశ్మీర్ ప్రజలు కూడా మన ప్రజలతో మమేకమవుతున్నారు. అందువల్లనే 12,000 కోట్ల రూపాయలైనటువంటి వినోద పర్యటన పరిశ్రమ అక్కడ అభివృద్ధి చెందుతూ వస్తూ ఉన్నది. అక్కడ అనేక మందికి, వేలాది మంది, లక్షలాది మందికి ఈ వినోద పర్యాటక పరిశ్రమే చాలా ఒక ఉపాధిగా ఉన్నది. ఒక టాక్సీ నడిపే వాళ్ళకేమి, లేదా ఒక పడవలు నడిపే వాళ్ళకేమి, గుర్రాలు చేసే వాళ్ళకేమి, ఆతిథ్యం ఇచ్చే హోటళ్లు, ఇతర అనేక వర్గాల ప్రజలకు, కుటీర పరిశ్రమలు నడిపే వాళ్ళకి కానీ, కాశ్మీర్లో అనేకమైనటువంటి అనేక వృత్తుల వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పిస్తూ, ఒక ఆదాయాన్ని పెంచుతూ వాళ్ళు మనం భారతీయులుగా ఎదుగుదాం, ఈ అవకాశాలు మనకి ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఇచ్చింది, భారత ప్రభుత్వం, ఇతర ప్రజలు కూడా, మనకు దేశ ప్రజలందరూ కూడా, భారత ప్రజలందరూ కూడా అండదండగా ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రావాలి, ఇంకా రావాలి, కాశ్మీర్ ప్రజలు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఆ విధంగా సంఘీభావాన్ని, ఐక్యత పెంపొంచుకుంటున్న తరుణంలో దీన్ని సహించలేనటువంటి పాకిస్తాన్ పాలకులు, ముఖ్యంగా ఈ మత దురహంకార విద్వేష శక్తులు, లష్కర్ ఇ తోయిబా, జైషే మహమ్మద్ వంటి వేర్పాటువాద, ఉగ్రవాద శక్తులను వాళ్ళు మచ్చిక చేసి పాకిస్తాన్లో శిక్షణ ఇచ్చి, పహల్గాం లాంటి ఈ చోట్ల అమాయకమైనటువంటి అక్కడ పర్యటనలు, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని, అక్కడ పర్వతాలను, ఇతర సౌందర్యాన్ని వీక్షించడానికి వెళ్ళినటువంటి యాత్రికులను దారుణంగా కాల్చి చంపడం అనేది అత్యంత కిరాతకమైన, దుర్మార్గమైన చర్య అనడంలో సందేహం లేదు. యావత్ ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహాన్ని చల్లార్చడానికి మనము ఎంతో నిగ్రహంతో వ్యవహరిస్తున్నాం. మనం దండెత్తలేదు ఇప్పటికి కూడా. మనం సైనిక సన్నద్ధత మాత్రమే మన సరిహద్దులో చేస్తూనే, మన త్రివిధ దళాలను సమాయత్తపరుస్తూనే, అదే సమయంలో అంటే గతంలో 2వ ప్రపంచ యుద్ధం మనం ఒక పరిగణలోకి తీసుకుంటే, ఆనాడు జపాన్ మరి మన మద్రాస్ హార్బర్ పైన, కాకినాడ, ఇలా అనేక చోట్ల ఒక రేవు పట్టణాల పైన, కీలకమైనటువంటి రక్షణ స్థావరాలపైన దాడి చేయడానికి పూనుకున్నప్పుడు ఆ విధంగా ఏ విధంగా రక్షణ పొందడానికి చాలా నగరాలే ఖాళీ అయినటువంటి పరిస్థితి. అలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడితే, ముఖ్యంగా మనకు హైదరాబాద్ నగరంలో కూడా ఎన్నో రక్షణ పరిశోధన సంస్థలు ఉన్నాయి. ఒక అత్యాధునికమైనటువంటి ఒక సాంకేతిక విద్యా సంస్థగా సాంకేతిక విద్యను అందించేటువంటి గొప్ప నగరంగా భాగ్యనగరం అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇది కాకుండా విశాఖపట్నం మరి సహజ నౌకాశ్రయంతో అక్కడ కూడా అత్యంత కీలకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి అక్కడ. అది మరి అంతకుముందు సప్తమ నౌకాదళం కూడా 1971 యుద్ధంలో కూడా
అమెరికా సప్తమ నౌకాదళము పాకిస్తాన్కి అండగా వస్తే మనకు రష్యన్ జలాంతర్గాములు మనకు ఆనాడు 1971 యుద్ధాన్ని పూర్వరంగాన్ని వాళ్ళు వచ్చిన తర్వాతనే వాళ్ళు వెనక్కు తగ్గారు. అప్పుడు సప్తమ నౌకాదళం వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మనకు సోవియట్ యూనియన్ లేకపోయినా రష్యా మనకు అండగా ఉన్నది, ఇతర ప్రపంచ దేశాలు కూడా మనకు అండగా ఉన్నాయి. కొందరు మత దురహంకారులో లేదా కట్టుగట్టిన భారత వ్యతిరేకులు తప్ప శాంతిని కోరుకునేటువంటి ప్రపంచ దేశాలు కానీ ఈ రకమైన ఉగ్రవాద ఉన్మాద చర్యలను విధ్వంసాన్ని వ్యతిరేకించే దేశాలు కానీ పౌరులు కానీ అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలో అకస్మాత్తుగా కనుక వైమానిక దాడులు, బాంబు దాడులకు శత్రు దేశం పాల్పడితే మన ప్రజలు ఈ హఠాత్ పరిణామాలకు విత్తరపోకుండా ఏ విధంగా ప్రాణరక్షణ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని తెలియజెప్పడానికి దాదాపు జిల్లాల్లో మన ప్రజలను అప్రమత్తం చేయడానికి మన సాయుధ దళాలను, మన పోలీసులను, హోంగార్డులతో సహా మన పౌరులను అప్రమత్తం చేసి తమను తాము కాపాడుకుంటూ దేశ రక్షణలో ప్రభుత్వానికి, మన సాయుధ దళాలకు అండగా నిలవడానికి ఈ మాక్ డ్రిల్ అనేది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్దేశించి కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రోత్సహించి ప్రజలకు కనీస అవగాహన కలిగించి ఆ రకంగా పౌర సమాజము సాయుధ దళాలకు అండగా నిలవడానికి కృషిలో భాగంగానే ఇది జరగవేస్తుంది. ఓకే ప్రసాద్ గారు, మరింత చర్చ చేద్దాం. ఒకసారి మోహన్ గారితో మాట్లాడదాం. మోహన్ గారు, కంపారిటివ్లీ పాకిస్తాన్ తోటి మన ఆయుధ సంపత్తి కావచ్చు,